అండి కన్నప్ప ట్రైలర్ చూసారా? చూసాను సార్. ఎలా ఉంది ట్రైలర్? బాగుందండి. మొత్తం ఆర్టిస్టులు అందరినీ ఒకే ఫ్రేమ్లో చూపించారు. బాగుందండి. ఏదైతే ఫస్ట్ అందరూ ఆయన సినిమా అనౌన్స్ చేయగానే పాపం చాలా ట్రోల్ చేశారు విష్ణు గారిని. అవును. ఒక సాంగ్ తోటి సమాధానం ఇచ్చేసాడు మొత్తం అందరికి. ఇప్పుడు ట్రైలర్ తోటి కూడా మంచి క్రియేట్ చేసాడు. మనం చూడాలనే ఒక యాంటిసిపేషన్ అయితే క్రియేట్ చేశాడు. మూవీ చూడాలరా అనే యాంటిసిపేషన్ అయితే క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ప్రభాస్ గారు లుక్ అది కూడా బాగుంది అయింది. ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటనేది ఇది మంచి సస్పెన్స్ పెట్టారనమాట. దాంతో ప్రభాస్ గారు అసెప్ట్ అయ్యారు బాగా సినిమాకి. ప్రభాస్ గారు మెయిన్ అసెట్, అందులో నో డౌట్ అసలు. సో మంచు విష్ణు గారు కంబ్యాక్ అవుతుంది అంటారు ఇది సినిమా? కంబ్యాక్ అవుతుందండి. మంచు విష్ణు గారికి కంబ్యాక్ మూవీ ఇది. నిజంగా ఇదేంటి ఫస్ట్లో అందరూ ఏంటి అంత బడ్జెట్ పెట్టేస్తున్నారు, వస్తుందా రాదా ఏంటని చెప్పని చాలా జోక్స్ వేశారు కదా విష్ణు గారి మీద. కాకపోతే అది నిజంగా ఇదేంటి ఆ సాంగే చాలా హైలైట్ అనిపించింది. ఆ శివుడు సాంగ్. ప్రభాస్ గారు బాబాయ్ కృష్ణరాజు గారు భక్త కన్నప్ప సినిమా సూపర్ హిట్. అవునండి. అది ఎప్పుడు మహాశివరాత్రి ప్రతిసారి ప్లే చేస్తూ ఉంటారు. అవునవును. ఇప్పుడు ఈ సినిమా అంటే ఆ రేంజ్లో గ్రాఫిక్స్ వాళ్ళకి జనాలు ఇంకా ఆకట్టుకుంటుంది అంటారా? ఆకట్టుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆ డైరెక్టర్ పురాణాలు సంబంధించిన సీరియల్స్ అవి తీశారంటండి. దాంతో ఏంటంటే మనకి ఏంటంటేనండి సినిమా ఎంత బడ్జెట్ పెట్టినా, ఎక్కడ తీసినా, ఏ ప్లేస్లో తీసినా కూడా వాళ్ళు ఏం వాడిన ప్రాపర్టీస్ ఆర్ట్ ఏం వాడినా సరే హ్యూమన్ ఎమోషన్స్ అనేది కనెక్ట్ అవ్వాలండి. మెయిన్ ఎంగేజింగ్గా ఉంటే బోర్ కొట్టకుండా, ఎక్కడ మనం ఒక కల్పిత కింద కల్పిత పాత్రలతోటి ఏదో చేసిన కింద అలా లేకుండా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటే మట్టికి కనెక్ట్ అవుతే మట్టికి ఎమోషన్ కనెక్ట్ అవుతే మట్టికి సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది. ఆ విధంగానే ఇది కూడా మంచి ఇప్పుడు ఈ తరానికి ఎలా కావాలనుకుంటున్నారో ఆ టైపులో ఒక మైథలాజికల్ మూవీ ఉంటుందని రీసెంట్గా మనం చూసాం కదా. ఏది మన కల్కి మూవీ వచ్చింది. అందరూ ఆ పురాణాల కాన్సెప్ట్ ఏమి ఎక్కుతుందని అనుకున్నారు. అందులో అది చూసినప్పుడు ఎలాంటి గూస్ బంప్స్ వచ్చినాయో అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదంటే ఆదిపురుషు అవుతుంది, కొంచెం అటు ఇటు అవుతుంది. కొంచెం అటు ఇటు అవుతే ఆదిపురుషు. అంటే మైథలాజీ అంటే మన వాళ్ళు బాగా ఇష్టపడతారు. కల్కిలో మెయిన్ ఈ పార్ట్ కంటే కూడా మోడర్న్లో ఫ్యూచర్ కంటే కూడా పాస్ట్లో జరిగిన దీన్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేశారు. అవును. వాళ్ళు అర్జునుడి పాత్రలు. అవును. నేను అదే అంటున్నానండి. ఏం లేదండి, ఇప్పుడు మంచు విష్ణు గారు కన్నప్ప ట్రైలర్ చూడగానే ఒకటే ఫీలింగ్ కలిగింది, వర్కౌట్ అవుతే కల్కి, కాకపోతే ఆదిపురుష అంతే. అంటే ఈ ఆయన ఎంత అలా ఫిట్ అయ్యారంటారు? అంటే ఒక రోల్లో భక్తి కన్నప్ప రోల్లో ఆయన ఫిట్ అయ్యారంటారు బాగా? ఫిట్ అయ్యారండి. ఫస్ట్లో ఇదేంటి ఆయన లుక్ చూసి కూడా చాలా బ్యాడ్ కమెంట్స్ వచ్చినాయి అనమాట. కాకపోతే వన్స్ ఆయన ఆ సాంగే మెయిన్ ఆయనకి నిజంగా ఒక సాంగ్ తోటి ఇంత చేంజ్ తీసుకురావచ్చా, అదే ఆయన మీద ఉన్న కమెంట్స్, ఆయన మీద ఉన్న బ్యాడ్ కమెంట్స్ అన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టిపోయినాయి అనమాట ఆ సాంగ్. సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, పాతాళాన్ని తొక్కేస్తుంది. వాళ్ళకి ఇంట్లో కూడా గొడవలు చూస్తామంటే హిట్ కూడా లేకపోవడం వల్ల అనిపిస్తూ ఉంటుంది. అవునవును. సో దీంతో మొత్తం అంతా కొంచెం సర్దుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఫ్యామిలీ గొడవ డిస్ప్యూట్స్ అన్నీ కూడా పోయి ఒక హిట్ వాళ్ళకి మంచి చేసి పెడుతుంది అంటారా? ఈ భక్తి కన్నప్ప ఆశిస్సులు అయ్యి హిట్ అయిన వెంటనే ఫ్యామిలీ గొడవలు ఏమి తొలగిపోగానంటే అవి అలాగే ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఇలాగా వాళ్ళకు బ్యాడ్ నేమ్ ఉంది కదండి ఫ్యామిలీ మొత్తానికి. ఏంటంటే ఎంతసేపు ఇలాగా గొడవలు పడుతున్నారు ఏంటి, ఇలాగా కెరీర్ పాడు చేసుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు అన్ని ఫ్యామిలీలు చూసుకుంటే అందరి ఫ్యామిలీలు హీరోలు, అందరి ఫ్యామిలీలు హీరోలు ఎలాగంటేనండి వాళ్ళు కెరీర్ పరంగా చాలా గ్రాఫ్ ఎదరికి వెళ్తున్నారు, పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకి రామ్ చరణ్ గారు, ఆయన ఇక్కడ రీజనల్గా సినిమాలు చేసుకునే ఆ వ్యక్తి నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్ళారు. ఎన్టీఆర్ గారు మొన్నటిదాకా రీజనల్ సినిమాల్లోనే ఉండేది ఆయన మార్కెట్. ఆయన కూడా ఇప్పుడు రేపొద్దున దేవరం మూవీ అంటే జపాన్లో రిలీజ్ అవుతుందంట. అంటే ఆయన అంచులంచులుగా ఎదుగుతున్నారు. ఇలా పెద్ద పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వచ్చిన మంచి మంచి ఆర్టిస్టులు అందరూ, యంగ్స్టర్స్ అందరూ వాళ్ళు ఒక పాన్ ఇండియా లెవెల్ మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ ఫ్రంట్కి వెళ్ళిపోతుంటే పాపం మీ ఇద్దరు అన్నదమ్ములు టాలెంట్ ఉండి కూడా వాళ్ళు కొట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ గొడవలు కొట్టుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు అనే ఒక ఇంపాక్ట్ ఉంది. కాకపోతే ఇన్ని గొడవల్లో కూడా ఆయన ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారని చెప్పి ఇవన్నీ టీజర్ చూసిన తర్వాత, ఆ సాంగ్స్ చూసిన తర్వాత అనిపించింది అనమాట. లేదు వీళ్ళు కూడా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, గొడవలే కాదు అనే ఫీలింగ్ కలిగింది అనమాట. సో ఈ సినిమాతో కొంచెం మళ్ళీ కంబ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కంబ్యాక్ వస్తుందండి. నిజంగా మోహన్ బాబు గారు కల్ట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సినిమా
ఈ సక్సెస్ అవుతే మట్టుకి మంచి మంచి హ్యాపీ మూమెంట్ మొత్తం. అంటే వాళ్ళ గొడవలకు కారణం ఏంటంటారు? అంటే అహంకారాలు ఎక్కువైపోయా ఏంటంటారు అసలు? అంటే ఈ అందరికి ఉండేవే కదండి మామూలుగా జనరల్గా. ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉన్న వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు అన్నదమ్ములు, అంత ఆస్తి ఉన్న వాళ్ళు అన్నదమ్ములు కొట్టుకోకుండా ఉన్నారంటే అది అందరూ ఇదేంటి ఏంటంటే కొంచెం కొంతమంది బయటకు పడరు, వీళ్ళు బయట పడ్డారు. అది అన్ని ఫ్యామిలీలో ఉంటాయి. సో అంటే ఆస్తి పంపకాలు అవి సక్రమంగా జరిగిపోయి ఉంటే ఈ గొడవలు లేకుండా ఉండే అంటారా? అంతే కదా, ఆస్తి పంపకాలే మెయిన్ రీజన్. ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ విడిపోయిందంటే కారణం ఆస్తి. డబ్బులే ఉందండి, ఒక సినిమాతో వచ్చేస్తాయి కదా వాళ్ళు. ఈ మోహన్ బాబు గారు అవును సమానంగా పనిచేస్తే ఇప్పుడు జోబులో 100 రూపాయలు ఉందండి, ఇప్పుడు మన జోబులో 1000 రూపాయలు ఉన్నాయండి, కింద జోబులోంచి 10 రూపాయలు పడిపోయినాయి, తీసుకోకుండా జోబులో పెట్టుకోకుండా ఉన్నాం కదండి. అది డబ్బులే ఇదే డబ్బులే, కాకపోతే మన రూపాయి ఇది పోనివ్వకూడదు కదా. అంటే ఈ ఎంటైర్ గొడవకి ఎవరు తప్పని అనిపిస్తుంది మీకు? అంటే మోహన్ బాబు గారిదా, మంచు విష్ణు గారిదా, మంచు మనోజ్దా? అంటే ఎవరిది పేరు చెప్తారు మీరు? ఏం లేదండి, యాక్చువల్గా ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు 4 గోడల మధ్యలో సెటిల్ చేసేసుకోవాలండి. అది 4 గోడల మధ్యలో కట్టడి చేసుకోలేకపోయారు. అది అవి కూడా ఏంటంటే అనుకున్నంత ఈజీ కాదు. అలా చేసుకుని ఉంటే ఇష్యూ బయటకు రాకుండా, మీడియాకి ఎక్కకుండా 4 గోడల మధ్యలో సెటిల్ చేసుకుని ఉంటే కొద్దిగా గౌరవంగా ఉంది. మీడియా కనిపించే విధానాన్ని చూస్తే, కనిపించే దృశ్యాలను బట్టి చూస్తే ఎవరు తప్పంటారు? లక్ష్మి గారిదా, మనోజ్ గారిదా, విష్ణు గారు తప్పు ఉందనిపించిందా, లేకపోతే మంచు మోహన్ బాబు గారిదే తప్పు ఉందనిపించిందా? ఎవరిది ఉందనిపించింది మీకు? అంటే ఇప్పటి వరకు మనకు కనిపించే దృశ్యాలను బట్టి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే చూసిన దాన్ని బట్టి ఎవరు తప్పు ఉందని మీకు అనిపించిందంటే? ఇందులో తప్పు యాక్చువల్గా చాలా మంచులక్ష్మి ప్రసన్న గారు కానీ విష్ణు గారు కానీ చాలా తెలివిగా డీల్ చేస్తున్నారు. ఎక్కడ మీడియా దగ్గర ఎక్కడ వచ్చి కొంచెం పాపం మోహన్ బాబు గారు, మనోజ్ గారు ఇద్దరు కొంచెం బ్యాలెన్స్ తప్పిపోతున్నారు మీడియా విషయంకి వచ్చేటప్పటికి. వాళ్ళే బయటపడుతున్నారు ఎక్కువగా ఇష్యూస్ తోటి. అది సో వాళ్ళే కొంచెం కవర్ చేసుకుంటే సరిపోతుంది పాపం. అది సో ఈ వయసులో ఆయనకి అటువంటి బాధలు చాలా బాధగా అనిపిస్తుంది కదా. అంటే మోహన్ బాబు గారికి ఆబ్వియస్లీ ఆయన ఇప్పుడు చెప్తున్నారు ఎంత మీకు చెప్పాను మీకు నేను. అందరు ఫ్యామిలీ కొడుకులేమో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నారు. పాపం ఈయన ఫ్యామిలీ కొడుకులేమో ఉంటుంది కదా, ఆ బాధ ఉంటుంది కదా. వాళ్ళకి హిస్టరీ ఎంత ఉన్నా, ఆయనకి ఎన్ని సినిమాలు ఇట్లు ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీలో కొడుకులు సక్సెస్ అవుతే అదో ఆనందం కదా. అది ఏ తండ్రిని ఆశిస్తాడు కదా తన కొడుకు సక్సెస్ చూసి. పాపం ఇలాగ ఇంత ఆస్తుండి ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి పాన్ ఇండియాలో సక్సెస్ కావడం ఏంటని చెప్పి ఈ గొడవలు ఏంటని అందరూ అనుకున్నారు. ఈ కన్నప్ప మూవీ తోటి ఆబ్వియస్గా వర్కౌట్ అవుతుంది.